ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఇప్పుడు నిన్ను ఏమన్నానని? గాయస్, అసలు విని ఏమీ అనలేదు. వీడు ఇందాక నుంచి ఏడుస్తూనే ఉన్నాడు. అసలు ఎందుకు ఏడుస్తాడు ఏంటో కూడా అర్థం కావట్లేదు. అడిగినా సరే సమాధానం చెప్పకుండా ఏడుస్తూనే ఉన్నాడు. రేసించాను, సమాధానం చెప్పరా, లేదంటే నేను నిన్ను కొట్టారేమో అనుకుంటారు అందరూ. ఒక్కసారి మన సబ్స్క్రైబర్స్ కి ఎంత వేయాలో చెప్పు. నిన్ను కొట్టే అంత దమ్ము నాకుందా? మామా, మరి అదేంటంటే ఇది దుర్గమ్మ తల్లి నవరాత్రులు కదా. ఈ నవరాత్రులు పూజలు చేస్తారా? కానీ సడన్ గా ఏమైందో తెలియదు. ప్రతి చోట దుర్గమ్మ తల్లి కనిపించకుండా వెళ్ళిపోయిందని చెప్పి చేశారు. అమ్మవారికి పూజ చేద్దాం ఈ రోజు అనేసి ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ ఏమైందో చూసావా? నాకు స్కూల్ హాలిడేస్ కూడా ఈ రోజు నుంచే ఇచ్చారు మామా. కానీ చూస్తేనేమో అమ్మవారు అక్కడ లేరంట, కనిపించట్లేదనేసి చెప్తున్నారు. అందుకోసం నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎలాగైనా సరే అమ్మవారు ఎక్కడికి వెళ్ళారో మనమే కనిపెట్టాలి. ఏంటను అంటుంది? అమ్మవారు కనబడడం లేదా? రే, ఎంత పెద్ద విషయాన్ని చెప్పకుండా ఏడిస్తే ఎలా సాల్వ్ చేసేది? అయినా అమ్మవారు కనపడకపోవడంట్రా. ఈ దసరా 10 రోజులు అమ్మవారు అక్కడే కదా ఉంటారు. అమ్మవారు ఎక్కడికి వెళ్ళిపోతారు? అసలు ఏం జరుగుతుందో రచించా, ఏమీ అర్థం కావట్లేదు. సరే సరే, అసలు నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో ముందు మనం ఒకసారి చెక్ చేసుకుందాం. టైం చూస్తేనేమో 10 అయింది. ఓకే, మనమైతే ఫాస్ట్గా నువ్వు చెప్పిన ప్లేస్లకి అయితే వెళ్ళి అక్కడైతే కనుక చెక్ చేద్దాం. నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా అమ్మవారు అక్కడే ఉండుంటారేమో అనుకుంటున్నాను. వీడికి ఎవరో ఖచ్చితంగా ఫేక్ న్యూస్ చెప్పుకుంటారు. ఎందుకంటే అమ్మవారు అక్కడ లేకుండా ఎక్కడికి వెళ్ళిపోతారు మీరే చెప్పండి. కాబట్టి మనమైతే ఒకసారి అక్కడికి వెళ్ళి చూస్తే సరిపోతుంది. ఒకవేళ అమ్మవారు అక్కడ ఉన్నారనుకోండి, వీళ్ళు పూజ చేసుకుంటాడు, దండం పెట్టుకుంటాడు, ఇంటికి వచ్చేస్తాం. ఓకే, నువ్వు ఏం బాధపడక, అమ్మవారు అక్కడే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిపోరు. ఈ దేవి నవరాత్రులు కంప్లీట్ అయ్యే వరకు అమ్మవారు అక్కడే ఉంటారు. సరే, నువ్వు చూసాకనే నమ్మదు కానీ డైరెక్ట్ గా. అయ్యో లేదు మామా, నిజంగానే ఫోటో కూడా పెట్టారు. మరి ఫోటోలో ఏమన్నా ఎడిటింగ్ చేశారేమో అనేసి టెస్ట్ కూడా చేశాను. కానీ అమ్మవారు అక్కడ లేరు. సరే, నువ్వే చూస్తావు కదా, చూడు. అదిగో లోపల అమ్మవారు ఉన్నారా? లేరు కదూ. ఇక్కడే కాదు, ఇంకా చాలా ప్లేసుల్లో కూడా అమ్మవారు కనపడడం లేదంట. అసలు ఏం జరిగిందో నాకు అర్థమే కావట్లేదు. చూసావు కదూ, ఇప్పుడు నీకు ఏమన్నా అమ్మవారు కనిపించారా? లేదు కదూ. మరి ఇంకేమి, ఇంకా బీచ్ దగ్గర కూడా అమ్మవారు కనపడడం లేదు. ఇంకా చాలా ప్లేసుల్లో అమ్మవారు కనపడడం లేదంట. అసలు అమ్మవారికి ఏమైందో మనమే తెలుసుకోవాలి మామా. ఇట్లా ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు రచించాను. ఎన్ని సంవత్సరాలు దేవి నవరాత్రికి వెళ్ళి అమ్మవారికి పూజ చేశారు కానీ ఎప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు. బయట అమ్మవారి విగ్రహం కనబడకుండా ఎక్కడికి పోయి ఉంటుంది? నాకు అదే అర్థం కావట్లేదు. గాయస్, అసలు ఏం జరిగిందో ఏంటో. సరే సరే, మనం ఒకసారి బీచ్ దగ్గరికి కూడా వెళ్ళి చెక్ చేసుకుందాం. ఒకవేళ బీచ్ దగ్గర అమ్మవారు ఉన్నారనుకోండి, అప్పుడు ఇక్కడ అమ్మవారు ఏమయ్యారనేసి మనం క్లారిటీగా ఆలోచించవచ్చు. ఓకేనా? ఓకే, మనమైతే ఫస్ట్ బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. బీచ్ దగ్గర అసలు అమ్మవారు ఉన్నారో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. అయినా విగ్రహం ఎక్కడికి వెళ్ళిపోతే నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు దొంగలు చేస్తుంటారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అమ్మవారికి బంగారు ఆభరణాలు పెడతారు కదా, ఆ బంగారం కోసం అనేసి దొంగలు ఖచ్చితంగా అమ్మవారిని దొంగలించుకుపోయారేమో అనుకుంటున్నాను. ఓకే, మనం బీచ్ దగ్గరికి వచ్చాం కదా, ఒకసారి ఇక్కడ కూడా చెక్ చేద్దాము. ఇక్కడ అమ్మవారు ఉన్నారో లేరు. ఒకసారి చూడండి, ఇక్కడ కూడా అమ్మవారు లేరు. మనం చూస్తుంది నిజమేనా? అక్కడ అమ్మవారికి ఎక్కడికి వెళ్ళినట్టు మొత్తం ఖాళీగా ఉంది. నేను మొన్న వచ్చినప్పుడు అమ్మవారు కరెక్ట్ గా సెంటర్ లో ఉంది. ఎంత అందంగా ఉన్నారు తెలుసా? నిజంగా బీచ్కి వెళ్ళి చాలా అంటే చాలా అందంగా ఉన్నారు. కానీ ఇప్పుడు అమ్మవారు కనబడడం లేదు. మనమే ఏదో ఉపాయం ఆలోచించాలా? అమ్మవారు బాబు. అదే కదా నేను అంటుంది. ఒక దేవతకి రక్షణ లేకుండా పోతే ఇక నార్మల్ మహిళకి ఎక్కడ రక్షణ ఉంటుంది? అమ్మవారిని దొంగలించుకు వెళ్ళిపోయారంటే వాళ్ళని మనం అసలు మొదలు కొడుతున్నామా? ఏం చెయ్యాలంటే వాళ్ళకి మనం నరకం చూపించాలి. అయినా నార్మల్ గా మనుషులు అమ్మవారిని ఎప్పుడు తీసుకోలేరు. ఎందుకంటే అమ్మవారి ఆగ్రహానికి వాళ్ళు ఎవ్వరూ తట్టుకోలేరు. ఆవిడ అదే
అదే కాదు ఇంకా మనకు తుంతులు సామూహిక పిల్లలని కావచ్చిన ఇంకా పద్ధతి కూడా చూసారంట. ఇంకా చాలా మండపాల్లో అమ్మవార్లైతే గనక కనిపించట్లేదనేసి వాళ్ళిద్దరికి ఫోన్ చేసి చెప్పారు. నేను అందరినీ అడిగాను మామ, ఎక్కడ అమ్మవారైతే గనక లేరు. సరే సరే నువ్వేం కంగారు పడగా ఒక్క నిమిషం వాళ్ళని ఫోన్ చేస్తున్నాను. ఓకే కాల్ లిఫ్ట్ చేయడానికి ఎవరు గుర్తు అక్కడ ఏం జరిగిందా? సించన్ గారు చెప్తుంది నిజమేనా? అక్కడ కూడా అమ్మవారు కనబడడం లేదా? మూడు ప్లేసులు తిరిగాను, మూడు ప్లేసుల్లో నాకు అమ్మవారు కనిపించలేదురా. అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. నాకు తెలిసినంత వరకు ఏదైనా శాపం చుట్టుకుందేమని భయంగా ఉందిరా. నాకు ఏంటో అర్థం కావట్లేదు. అమ్మవారిని దొంగతనం చేసే అంత ధైర్యం ఎవరు చేయరు. ఎందుకంటే అమ్మవారు చాలా శక్తివంతురాలు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని అంతం చేసేస్తారు. కాబట్టి దీనికి ఏదో శాపం ఉంది అనుకుంటున్నాను. సరే సరే అక్కడికి వెళ్ళి మనం ఏంటో మాట్లాడదాం. వాళ్ళైతే కనుక మనకి మనం అక్కడికి వెళ్ళాలి. ఓకే ఉన్నంత వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి డిసిషన్ తీసుకుంటే ఏంటనేది తెలుసుకోవచ్చు. అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో మనం దేవత కాబట్టి ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోయారంటే మనం ఒకసారి కనిపెట్టలేము. కానీ నేనైతే నా ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మళ్ళీ అమ్మవారిని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పెట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. మొత్తం అమ్మవారిని ఎక్కడ కాబట్టి ఎంత పెద్ద ప్రాబ్లం నాకు ఎందుకు అనిపిస్తుంది ఏదైనా శాపం చుట్టుకుందేమో అనేసి. ఏంటి నువ్వు అంటుంది? నిజంగానే శాపం పట్టుకుందంటావా? ఒకవేళ నిజంగా శాపం పట్టుకుంటే అమ్మవారిని దాని నుంచి విముక్తి చేసేది ఎలా మామ? మనమే ఏదో ఒకటి ఆలోచించాలి ఖచ్చితంగా. ఇక్కడ ఎక్కడ ఉన్నారని చెప్పావు కదా, వీళ్ళతో కూడా మాట్లాడి డెసిషన్ తీసుకుందాం. మనకి ఏదో ఒక పని చెప్తారు. సరే సరే అందరం కలిపి ఒకసారి డిస్కషన్ చేసుకుంటే ఏంటో అమ్మవారిని తప్పకుండా లాస్ ఏంజల్స్ లో ఏం జరుగుతుంది అనేది నాకైతే మొదలు చాలా భయంగా ఉంది. నిమ్మకాయ పెట్టు. ఎందుకంటే రంగబాబా నిత్యంలోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏ విధంగా చెప్పే అవకాశం ఉంది. కాబట్టి మనం ఒకసారి రంగబాబా దగ్గరికి వెళ్ళి రంగబాబాని అడుగుతాం. ఏమంటారు? ఓకే ఫాస్ట్ గా రంగబాబా దగ్గరికి ఒక 2 minutes 10 seconds నొక్కొద్ది మధ్యలో 4 seconds 3 seconds 2 seconds 1 second